హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్. ఈరోజు మేము ఫ్యామిలీ అందరం కలిసి కొమరవెల్లి మల్లన్న జాతరకి అయితే వెళ్తున్నామండి. సో మేము వచ్చేసి ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తాము. సో అక్కడ విశేషాలు ఏంటి, ఎలా ఉంటుంది, దర్శనం ఎలా జరిగింది, అన్ని విశేషాలు అయితే మీకు చెప్తాను. మనకి కరీంనగర్ నుంచి కొమరవెల్లి వెళ్ళడానికి అప్రాక్సిమేట్లీ 1.5 hours అయితే పడుతుంది. లైక్ మనకి 84 to 85 kilometers అయితే పడుతుందండి. అండ్ మనకు వచ్చేసి బస్సు ఫెసిలిటీ కూడా ఉందండి. మనం కరీంనగర్ నుంచి అయినా రావచ్చు, లేదా సిద్దిపేట నుంచి అయినా కానీ కొమరవెల్లి బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ హైదరాబాద్ నుంచి కూడా రావచ్చు అండి కొమరవెల్లికి. సో ఇక్కడ మనకి కార్ పార్కింగ్, ఎవరైతే దర్శనం ఇలా వచ్చి అలా దర్శనం చేసుకొని వెళ్దాము అనుకున్న వాళ్ళకి కూడా పార్కింగ్ ఏరియా అనేది అవైలబుల్ ఉంది. సో మేము వచ్చేసి రూమ్ అయితే తీసుకుంటామండి. రూమ్ తీసుకొని బోనాలు పట్నాలు అవన్నీ చేసుకుంటాము. సో మా రూమ్ దగ్గర మేము పార్కింగ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్తున్నామండి. సో దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకి దారు పొడవునా షాపింగ్ స్పాట్స్ అయితే చాలా ఉంటాయి. డిఫరెంట్ షాప్స్ ఉంటాయి. ఎవరైతే మనం మొక్కుబడులకి కొబ్బరికాయలు కానీ, లేకపోతే మనకి వెండి కళ్ళు కానీ, త్రిశూలం ఇవన్నీ కూడా అవైలబుల్ దొరుకుతాయి. అండ్ ఎవరైతే బోనాలు చేద్దాం అనుకున్నారో వాళ్ళకి కుండలు అన్నీ కూడా ఉంటాయి. అండ్ మనకి పట్నాలు వేసే పొడిలు ఉంటాయి కదా, పిండులు, అవన్నీ కూడా అవైలబుల్ అయితే దొరుకుతాయి. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో, అదే మెయిన్ గుడి అండి. మల్లన్న స్వామి టెంపుల్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది. సో రష్ అయితే చాలా అంటే చాలా ఉంది. ఆ పైన కొండ ఉంది కదా, ఆ కొండ కూడా ఎక్కుతారు చాలా భక్తులు. చాలా బాగుంటుంది. నేను చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కాను, మళ్ళీ ఎక్కలేదు. ఎక్కాలి ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు. సో టెంపుల్కి అయితే వెళ్తున్నాం కదండి. సో టెంపుల్ లోపలికి వెళ్ళినాక గంగరేణి చెట్టు అయితే ఉంటుంది. సో అది కూడా దర్శనం అయితే చేసుకోవాలి. సో దానికన్నా ముందు ఇక్కడ మనకి టెంపుల్ పక్కన ఒక పక్కన చెప్పుల స్టాండ్ ఉంటుంది, ఇంకో పక్కన మొబైల్ కౌంటర్ ప్లేస్ పెట్టేది అయితే ఉంటుందండి. మనకి ఎవరైతే చెప్పులు నార్మల్గా బయట కూడా విడిచిపెట్టచ్చు, లేకపోతే పోతాయి అనుకుంటే ఇక్కడ మనం పక్కన కూడా పెట్టుకొని పైసలు కూడా ఇవ్వచ్చు. ఆ పక్కన మొబైల్ది కూడా ఉంటుంది. అండ్ ఇటు పక్కన చెప్పుల స్టాండ్ పక్కనే మనకి పోలీసు వాళ్ళు కూడా ఉంటారండి. సో లోపలికి వచ్చాం కదండి. లోపల వచ్చేసి ఇది గంగరేణి చెట్టు. సో ఈ గంగరేణి చెట్టు అంటేనే మల్లన్న దేవుడు అన్నట్టు అంతలా ఉంటుందండి ఇది ఇక్కడ మహిమ. సో ఈ చెట్టు దగ్గరికి అయితే డెఫినెట్గా వచ్చి బంతిపూల దండ వేసి అక్కడ మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి బొట్టు పెట్టుకున్నాకనే దర్శనానికి అనేది స్టార్ట్ అవుతారు. సో ఇక్కడ దండలు వచ్చేసి మనకి బయట కూడా అమ్ముతున్నారు. చాలామంది అమ్ముతారు, లేకపోతే మనమే తెచ్చుకోవాలని కూడా తెచ్చుకోవచ్చు. అండ్ బయట వచ్చేసి కొందరు బొట్లు కూడా పెడుతున్నారు. సో ఇక్కడ అందరూ కూర్చున్నారు కదా, ఇదేంటంటే పట్నాలండి. కొందరికి మొక్కులు ఎలా ఉంటాయంటే గంగరేణి చెట్టు కిందనే పట్నం వేస్తాము అని ఉంటుంది. సో అట్లా పట్నం వేస్తారు. అండ్ బోనాలు కూడా కొందరు రూమ్లోనే చెల్లిస్తారు, కొందరు బోనం అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూడా చెల్లిస్తారు. అట్లా ఎవరి ఆచారాల ప్రకారం వారు ఉంటారు. డిఫరెంట్ డ్రెస్సెస్ కూడా వేసుకుంటారు. దేవుడు వచ్చిన వాళ్ళు చాలా పద్ధతులు అయితే ఉంటాయి. సో మేము వచ్చేసి దర్శనానికి అయితే వెళ్తున్నాం కదా. మనది వచ్చేసి విఐపి దర్శనం అయితే 500 per person, స్పెషల్ దర్శనం అయితే 150 rupees. ఫ్రీ దర్శనం కూడా అవైలబుల్ అయితే ఉంది. మనకు నచ్చిన దర్శనం రూట్లో అయితే వెళ్ళొచ్చండి. బట్ ఫుల్ రష్ అయితే ఉంది. సో మాదైతే దర్శనం కంప్లీట్ అయ్యి ఇలా పైనుంచి అయితే నడుచుకుంటూ వస్తామండి. సో ఇలా ఉంటుంది. అది అయిపోయినాక మనం కొబ్బరికాయ అనేది ఇక్కడ కొట్టచ్చు. సో దాని ఎదురుగానే మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది, పులిహోర లడ్డు కౌంటర్ ఉంటుంది. లేదు మనకి మనం బోనాలు చేస్తారు కదా, సో వాళ్ళకు కూడా పులిహోర కౌంటర్ పక్కనే మనకి ప్రసాదం కౌంటర్ పక్కనే ఆ బోనం టికెట్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో పట్నం టికెట్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. మనం అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. అవి తీసుకొని వాళ్ళే ఈ టైంకి నంబర్ అని చెప్పేసి వాళ్ళే చెప్తారు. సో దాని ప్రకారంగా నడుచుకోవచ్చు. వాటికి కావాల్సిన సామాన్ కూడా మనకి అక్కడనే దొరుకుతుంది. ఎవరిని అడుగునా చెప్తారు. ఇదైతే మనకి గుడి దగ్గర ఉన్న ప్రాంగణం అన్నట్టు. పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గరికి రాగలరు. బొట్లు ఇట్లా ఉన్నప్పుడు దిగండా. ఇక్కడ చిన్న ఫోటో స్టూడియో అయితే ఉందండి. సో ఇక్కడ మేము ఫ్యామిలీ అందరం కలిసి ఫోటో దిగుదామని చెప్పేసి ఆగాము. నెక్స్ట్ అయితే మేము రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయినామండి. రూమ్స్ వచ్చేసి చాలా రూమ్స్ అయితే ఉంటాయి. గవర్నమెంట్ రూమ్స్ ఉంటాయి అండ్ ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి. అంటే గవర్నమెంట్ రూమ్స్ దొరకకపోతే ప్రైవేట్ రూమ్స్ మన బడ్జెట్ తగ్గట్టు మన ఎలా ఉంది రూమ్ చూసుకొని ఆ రూమ్ అంటే మీకు నచ్చిన రూమ్ అయితే తీసుకోవచ్చు. చాలా రూమ్స్ అయితే ఉంటాయి.
మేము తీసుకున్న రూమ్ వచ్చేసి మాకు సెకండ్ ఫ్లోర్లో వచ్చింది. ఇది రీసెంట్గా కట్టిన బిల్డింగ్ అండి, చాలా బాగుంది. గుడి మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా, దానికి ఎదురుగా సైడ్ అయితే ఉంది. సో చాలా బాగుంది. అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, గీజర్ ఫెసిలిటీ ఉంది, బెడ్ కూడా వాళ్ళే ఇచ్చారు. చాలా నీట్గా అయితే ఉంది, బాల్కనీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. మిర్రర్ అన్నీ కూడా చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ మేమైతే సిలిండర్ ఒకటి మేము ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాము. సో 4 బోనాలు, మమ్మీ వాళ్ళవి 2, మావి 2. సో ఇంకొకటి వచ్చేసి రెంట్కి తీసుకున్నాము. మనకి ఇక్కడ ఏది కానీ రెంటల్ కానీ అన్నీ కూడా దొరుకుతాయి, ఏమి ఇబ్బంది అయితే లేదు. సో ఇంటి దగ్గర నుంచి ఏమైనా తేలేదు అన్నా కానీ మనకి ఇక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ మా బోనము వండడం అయితే కంప్లీట్ అయింది. వండినాక మనం ఇట్లా అతన్ని పిలిస్తే అతను వచ్చి పట్నాలు వేయడం అయితే జరుగుతుంది. అటు మమ్మీ డాడీ ఇటు మేమైతే కూర్చొని పట్నం అయితే వేయించుకుంటున్నాం. పట్నం కంప్లీట్ అయిపోయినాక మనకి నచ్చినంత చదివించవచ్చు. కొందరు డిమాండ్ చేస్తారు, మీకు నచ్చినంత మీరు చదివించి తర్వాత కొబ్బరికాయ కొట్టినట్టయితే మనకి పట్నం వేయడం అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మనం ఇదంతా క్లీన్ చేసేసుకొని బోనంలో ఉన్నదంతా అట్లా ఫుడ్ ఉంటుంది కదా, సో మనం వండుకొని ఇవన్నీ కూడా తినేసి తర్వాత ఇంకా కంప్లీట్ అయిపోతుంది. కొందరికి ఎలా ఉంటుంది అంటే మేము బోనం చేసిన వాళ్ళకి తప్పకుండా నిద్ర అయితే చేస్తాము. సో నిద్ర అంటే నైట్ పడుకోవాలి, ఒక పూటన్నా 1-2 గంటలైనా నైట్ పడుకొని ఆ తర్వాత వెళ్ళిపోతారు. సో మేమైతే ఎప్పుడు అంతే, ఒకరోజు మార్నింగ్ వచ్చేస్తాం, మార్నింగ్ అయితే ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇవన్నీ చేసేసుకొని దర్శనం చేసుకొని నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ మళ్ళీ ఇంటికి అయితే వెళ్తామండి. దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 AM to నైట్ 10 PM వరకు.